మిస్టర్ సోము సింగ్ రాష్ట్రమంతా ఎలక్షన్ జరుగుతున్నది. ఆ ఒక్క నియోజకవర్గంలో ఒక్క నామినేషన్ రాలా? వై సార్ ఆ నియోజకవర్గానికి ఒక సెంటిమెంట్ ఉంది. అక్కడ ఏ అభ్యర్థి అయితే గెలుస్తాడో ఆ అభ్యర్థి ప్రభుత్వం పైన ఫామ్ అవ్వదు. అందువల్ల ఏ ఒక్క పార్టీ కూడా అక్కడ పోటీ చేయడానికి ముందుకు రావడం లేదు సార్. నన్ను అధికారిగా నియమించిన ఈ నియోజకవర్గాన్ని మాత్రం ఎలక్షన్ జరిగిపోతే ఎలా? సార్ అక్కడ పోటీ చేయడానికి ఏ రాజకీయ పార్టీలు ముందుకు రావడం లేదు. ఏం చేయమంటారు? సరే ఓ పని చెయ్యి, ఆ నియోజకవర్గంలో ఎవరైనా కానీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయొచ్చు అని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వు. ఓకే సార్. దట్స్ గుడ్. నేను ఎమర్జెన్సీ వర్క్ మీద ఢిల్లీ వెళ్తున్నాను. నామినేషన్ టైం వరకు నేను వచ్చేస్తాను. అదే ₹1,00,000 ఇచ్చిండు కదా, అది ఏమయ్యా మాట? ఫోన్ చేద్దాం సార్, ఇస్తామన్నా. అది కాదు, వాడిని మొత్తం ₹1,00,000 మనకి అవసరం ఉన్నది ఇప్పుడు. ప్రదీప్ ఏం కొంపలు మునిగిన అట్లా ఆవేశంతో ఊరుకుంటున్నా. మన ఊర్లో ఎమ్మెల్యే నిలబడడానికి ఎవరు పోటీ చేయడం లేదయ్యా. అవునారా? అవునయ్యా ప్రదీప్, అవునయ్యా. ఇప్పుడు పేపర్కి ఇచ్చినారు, యా ఊరోళ్ళు వాళ్ళే నిలబడాలంటయ్యా. మరి ఇప్పుడు ఏం చేస్తామంటావు? ఏం చేస్తామంటావయ్యా? ఇప్పుడు మన ఊర్లో నువ్వే నిలబడాలయ్యా. అదరా ప్రదీప్, ఈ రాజకీయం నాకు ఎందుకు రా మనకి? కాదయ్యా, నువ్వు పులి బిడ్డలు అంటాడు, నువ్వు నిలబడుకోకుంటే ఎట్లయ్యా? నువ్వే నిలబడుకోకుంటే ఎట్లా పెద్దయ్యా? అదే రామంజనేయులు పెద్ద శిక్ష ఇచ్చి పెడతారు కదా అప్ప నాకి. ఈ ఊర్లో నిలబడడానికి మీరయ్య గారు, పెద్ద దిక్కు ఎవరు? ఇంక మీరే నిలబడాలా. సరేరా, మీరు అంటున్నారు కనుక మన ఊరికి బాగా చెయ్యాలని నిలబడతాను. పోరా, నువ్వే నిలబడాలా గారు? నిలబడతాను. అయ్యగారు ఎమ్మెల్యే అయినారు. జిందాబాద్ జిందాబాద్. అయ్యగారు ఎమ్మెల్యే అయినారు. జిందాబాద్. అయ్యగారు ఎమ్మెల్యే అయినారు. జిందాబాద్. మయ్యగారు ఎమ్మెల్యే అయినారు. జిందాబాద్. రామాయణాలు అయ్యా సార్, మన ఆమ్దాల పంట వచ్చింది కదా. అవును సార్. మనకి ఎలక్షన్ నిలబడుతున్నాం కాబట్టి అవును సార్. మనకి బోలు డబ్బులు కావాలా. అవును సార్. ఆ ఆమ్దాలు అమ్మేసి అవును సార్. రేపటికల్లా నువ్వు డబ్బులు తీసుకొని వచ్చేసాయి. ఓకే సార్. పో రేపు అయ్యగారు ఊర్లోకి పోయి మనకి ఎవరు పోటీ కావద్దంటే అని చెప్పు. ఎవడనకి నా కిరికిరి చేస్తాడా నా చెవులో వచ్చి చెప్పు. చూస్తాయి గారు నేను. అదే చూడు బా, ముందు పని చూడు. సరే ఇప్పుడు ఈ సుంకన్న ఎమ్మెల్యే కాబోతున్నాడు. ఈ నిలబడితే నాకెదురు నిలబడే మునగాడు ఉన్నాడా? తినమ్మా బంగారు కొండ తిను. ఏంద్రా నా జీవితం, ప్రతోని జీవితంలో మార్పులు వచ్చి ఎక్కడికెక్కడికో పోతున్నారు. నా జీవితం ఏమో ఎక్కడేసిన గొంగలి పురుగులాగా అక్కడే ఉంది. ఇదేమో ఈ పచ్చిగడ్డి తిందు, నేనేమో ఫుల్గా తినొచ్చుంటాను. నాకు నిద్ర వస్తుంది. ఏమన్నా కానీ ఒక అర్ధగంట అన్నా పడుకొని తర్వాత దాన్ని తీసుకొని పోయి మేపుకొని వస్తా. దున్నపోతు పడుకున్నట్టు పడుకుంటావు. లేరా, ఎప్పుడు నిద్ర కదరా నిద్రకి. కాదా, ఏమంత అర్జెంటుగా వచ్చి లేపుతారో? ఇప్పుడు నేను పరిగెత్తి పోయి అడేమన్నా పొడిసే పని ఏమైనా ఉందా? ఏం చెప్ప కాదురా, ఇప్పుడు పేపర్ చూసివా? చూడరా పేపర్, చూడరా, చూడు ఏం వేసినారు చూడరా. అంతా ఆ ఇంగ్లీష్ పేపర్ నాకేం వస్తుంది, ఆ తెలుగు పేపర్ అయితే వస్తుంది. నువ్వంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో చదివినావు, నీకు ఇంగ్లీష్ వస్తుంది. ఏం చెప్పు. ఏం లేదురా, ఈసారి మనము ఎలక్షన్ వస్తా ఉంది. మన పార్టీలు యావి మన ఊర్లో పోటీ చేయడం లేదు. అందుకని ఈసారి ఎమ్మెల్యేగా మనమే పోటీ చేసినామనుకో, నీ దశ మారిపోతుందిరా. ఎట్లా? మన ఊర్లో ఈసారి ఆ పార్టీ వాళ్ళు పోటీ పార్టీ వాళ్ళు లేదు, మన ఊరు మనమే పోటీ చేసుకోవచ్చా? మనమే ఎవరైనా చేసుకోవచ్చు మన ఊర్లో. అంటే మరి మన ఊర్లో ఇంకెవరు నిలబడటం లేదా? పులిబిడ్డ సుంకన్నని ఉన్నాడు చూడే, ఆయన నిలబడతా ఉన్నాడు. ఆయనకి ధీటుగా నిలబడాలంటే మొగడు నువ్వేరా. కాదు పెద్ద ఆయన, ఏదో ఆవేశంలో నువ్వు వచ్చినట్టున్నావు. ఆ పులిబుడ్డ సుంకన్న ఎవరో కాదు, మా తాత. నేను గీన పోటీగా నిలబడినానంటే మా కొంపలో పడే 6 ఓట్లు కూడా ఆపకే పోతాయి. ఇంకా నేనేది పుట్టుకోసలేదు గెలిచేది. తాతకి మించిన మనవుడు అంటే నువ్వేరా ఇప్పుడు బరిలో ఉండేది.
కాదురా ఆ బీడు పట్టింది 4 ఎకరాల భూమి ఎన్నాళ్ళని దాన్ని నమ్మకం చేస్తావురా? ఈ 2 పొట్టేండ్లు ఈ 4 ఎకరాల భూమి ఆ బీడుది ఎన్నాళ్ళు చేస్తారా? ఇప్పుడు నువ్వు పోటీ చేసినా నీ దశ తిరిగిపోతుందిరా. ఇప్పుడు మనం ఎమ్మెల్యేగా గెలిచినామనుకో మీ తాతతో ఉండే ఆస్తి అంతా మనం స్వాధీనం చేసుకోవచ్చురా. అవును పెద్దయ్యా, మా నాయనకి రావాల్సింది 4 ఎకరాల బీడు భూమి ఇచ్చినాడు. పారే భూమి అంతా మా తాతగాడు పెట్టుకుని కులికి అనుభవిస్తున్నాడు. అందుకనే రా ఇదింతా ఎట్లా తిరిగి మా తాత పైన పోటీ చేస్తా, గెలిచి సమర శంఖం పూయిస్తా, నా ఆస్తి అంతా దక్కించుకుంటా పెద్దయ్యో. ఇదే రోషం ఉండాలిరా గెలిచే వరకు. అవును, మరి నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే దండి డబ్బులు కావాలి కదా, యాటి నుంచి తెస్తావు? ఏం రా 4 ఎకరాల పనికి మాలిన భూమి ఉంది, ఏం చేస్తావు? దాన్ని తీసుకొని దాన్ని అమ్మేస్తాం రా. అవును, ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలా? ఏమో లేదు, ఈ టీ షర్టు ప్యాంటు 2 తీసి పారేసి మనం మంచి బందర్ ఖద్దరు మంచి ఖద్దరు జుబ్బా వేసుకొని పార్టీ అది ఎలక్షన్ అయిపోయే వరకు అదొక్క జతే సాలరా మనకి గెలిచేదానికి. బందర్ ఖద్దరా 100 రూపాయలు ఉంది, ఏమన్నా వస్తాయా? పొట్టేళ్ళు పట్టుకొని పోతాం రా. 100 రూపాయలు నువ్వు జోలో పెట్టుకో, చూపిస్తూ ఉండట్లా 100 రూపాయల నోట్లు అందరికి నువ్వు. సరే పెద్దయ్య, ఫస్ట్ నువ్వు మన పొట్టేలు తీసుకోమ్మాయి అమ్మాయి ఖద్దరు బట్టలు ఏమేం కావాలో అన్ని తీసుకొని రా. నేను మా ఇంటికాడ పోయి మా ఇంట్లో ఉన్న 6 ఓట్లు నాకే పడేలాగా మాట్లాడొస్తా. మన ఇంట్లో మనకి ఎక్కడికి పోవు రావి. అల్లుడు ఇప్పుడు ఎలక్షన్ లో నిలబడుతున్నా నేను. మన ఇంట్లో ఓట్లు ఎన్ని ఉన్నాయో అన్నీ నాకే పిల్లలు. ఎట్లా కావాలంటే అట్లా చేస్తాను. అదే చెప్తున్నాను. మళ్ళీ మనం పక్క వాళ్ళకి కూడా అందరికి చెప్పు. చెప్తే అంతా తిరిగి చేస్తామమ్మా, నీకన్నా ఎక్కువ. ఏమైందిరా సరే అయ్యారు, నీ పేరు చెప్తే ఊర్లో చక్క ఉడుకుతున్నారు అయ్యారు. మేలు మిసాలు వచ్చిన మొగోళ్ళంతా ఎదుపడుతున్నారు. అయినా ఒకే ఒక్క నిలబడుతున్నాడు అయ్యారు. చూడరా వాడు ఈరాగా నీ మనముడు. వాడు తండ్రి చేసిన తప్పుకి తండ్రి కొడుకుల్ని నా ఇంట్లో మంటే వెలేసినాను. ఇద్దరు చెట్ల కింద బురద గుంతల్లో పొరలాడు పంది పొరలాడినట్లు పొరలాడేవాడు వీడు నా మనముడు నాకొచ్చి వెళ్తే పోటీ నిలబడతాడా? అవునయ్యా, వాడు ఈరాగాడే నీ మీద పోటీ చేయబడుతున్నాడు. ఇప్పుడు ఎవడరా వానికి సపోర్టు? అయ్యారు ఓతూరు సరమసాయి గారు దీనికంత కారణం. ఎలకి సపోర్టా? సంగ చూస్తాం. ఈ బిస్కెట్లు చాలా బాగున్నాయి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా నియోజకవర్గం అంతా ఇవే బిస్కెటే తినిపియాల. తాత బిస్కెట్ బాగుంది, తింటావా? టేస్ట్ గా ఉంది. కాదురా, ఊరు పని తిరిగినట్లు తిరిగి పని పొరలాడేటోడు నువ్వు నాకే పోటీ చేసినావురా. మీ నాయన ఇట్లా చేసిన దానికే మీ నాయన్ని విలేసిన నేను. మరి నువ్వు కూడా ఇంకొకసారి ఇట్లా నా పోటీకి చేసినావంటే అరే బిడ్డ ఈ ఊర్లో ఉండవురా నువ్వు. అదేం తాత, ఎవరైనా కానీ పోటీ చేయొచ్చని పేపర్లో ఇచ్చినారు కదా. రే నామినేషన్ గట్టి వేసినావనుకో ఈ ఊర్లో మట్టి కుక్కని కొట్టినట్లు కొట్టించి నిన్ను ఊరు నుండి తరం కొడతారు. రై ఏమనుకున్నావు? పెద్దయ్యా, మా తాత ఇప్పుడే 4 వేసుకొని వచ్చినాడు. నేను గిన్న నామినేషన్ వేస్తే నన్ను ఊర్లో నుంచే లేకుండా వెళ్ళగొడతాడంట. ఆయన ఎవరురా ఎలగొట్టేదానికి? నువ్వురా గెలుస్తావు, నువ్వు ఎలగొట్టాల గాని ఆయన ఎవరా నిన్ను ఎలగొట్టది? అరే నీ బాగా బాధపడుతుండవు. నీకు ఊబరాను మీసము. మా తాతతో అంటే దండిగా డబ్బులున్నాయి, అన్నీ ఉన్నాయి. ఆపి ఎట్లయినా గెలుస్తాడు. నేనెప్పుడు గెలిచాలా? నా దగ్గర ఉన్నదే ముష్టి బీడు పట్టి 4 ఎకరాలు. అయితేనేముందిరా, గెలిచేదే నువ్వు. కొండకు తాడు కట్టలేవురా. వస్తే కొండ వస్తుంది, పోతే తాడు పోతుంది. నువ్వెందుకు భయపడతావురా? మరైతే నన్ను దిగమంటావా? దిగరా నామినేషన్ ఆ చింత చెట్ల కాడ ఉండు. నేను బట్టలు గిట్ల తీసుకొని ఆడ వస్తాను. విజయమో వీర స్వర్గమో నిరూపించుకుంటా.
ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. బట్టలేం మంచి తెచ్చినాడు కానీ ఈ ముసలోడి ఆడి విన్నాడు ఇంకా రాను కూడా రాలేదు. ఈరోజు నామినేషన్ అవుతాడు. యాటి వేంటి స్వామి నువ్వు ఇంచేపోయింది? ఏడు వాడు పొట్టని దుడ్లు ఇచ్చిండేదు ఇప్పించుకొని ఆ దండలు తీసుకొని ఆ నామినేషన్ పత్రాలన్నీ రాపించుకొని వచ్చేవరకు ఇంచే పైనపా మళ్ళీ పోయేదే కదా ఇప్పుడు. ఇంకా ఏమైనా పని ఉంది నీకు? ఏం పని ఉంది ఇంకా? ఎమ్మెల్యే అయిన వరకు నేను నిద్రపోను. అట్లే చెయ్యి గాని. చూడు ఇప్పుడే ఎమ్మెల్యే అయినంత ఆనందంగా ఉంది. నామినేషన్ పత్రాలు ఇదే మనకి ఆస్తి ఇప్పుడు. ఓకే మరి ఇప్పుడు మనము నామినేషన్ వేసేపోతున్నాం కదా, మరి డ్రమ్స్ కొట్టే వాళ్ళందరినీ మాట్లాడినావా? ఏడిది మాట్లాడతావు? ఆ పొట్టెండ్లు అమ్మిన దుడ్లకి నీ దండ్లకి నీ డ్రెస్సులకి నీ పంచకి దీనికే సరిపోయింది. రెండు పొట్టేళ్ళు బట్టలకి దండ్లకే సరిపోయింది. మరి ఏమేమి సన్నబన్న బట్టలు అనుకుంటావా? మరి ఇప్పుడు డ్రమ్స్ లేదా? ఏమీ లేవు. 1 ఎకరా 4 ఎకరాలు 1 ఎకరా పోనీ అంటే 1 ఎకరా అమ్మి డ్రమ్స్ పెట్టిద్దామంటావు? అయ్యో స్వామి వద్దొద్దు, నాతో ఒక ఐడియా ఉంది, ఆ ఐడియా ఫాలో అవుదాం. ఓకేనా? ఇదే ఏడదప్ప ఇది. నేను గొర్రెలు బర్రెలు కాసేపోయేటప్పుడు దీంట్లో పాటలు పెట్టుకుంటా వినుకుంటా కాస్తా ఉంటాయి కదా. ఇప్పుడు మనము 1 ఎకరా అమ్మే కన్నా అగో దీంట్లో డ్రమ్స్ సౌండ్ పెట్టేసి ఇది మన జోలో పెట్టుకొని ఆ సౌండ్ కి మనం వెళ్ళిపోదాం నామినేషన్ వేసేకి. బాబా నీ చెల్లి కూడా చాలా పెద్ద తెలివి పో. మరి ఎమ్మెల్యే కావాలంటే ఊరిని అవుతారనుకున్నావా? ఆ మాత్రం బుర్ర ఉండాలి కదా. నీది కూడా ఏం సన్న తెలివి కాదపో, సన్న పెద్ద తెలివి. నువ్వు కూడా మంత్రి అయిపోతావని నాకు ఫుల్గా నమ్మకం ఉంది. మంత్రి ఏమనుకుంటావు? ఈ పదం మీద చాలా బాగుంది. మరి మనం పోదామా? పోదాం ఫస్ట్ నామినేషన్ వేసి పోదాం. నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ రైట్, ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. సార్ 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 అమ్మయ్యా, మొత్తానికి ఈ నియోజకవర్గంలో ఎలక్షన్ జరుపుతున్నాం. ఎస్ సార్. వీళ్ళిద్దరి పైన కన్నేసి ఉంచు. ఎస్ సార్, ఖచ్చితంగా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ చూశారు కదా, మా ఊరికి నేనే ఎమ్మెల్యే అనే ఈ వెబ్ సిరీస్. ఇది పార్ట్ 1 ఇంట్రడక్షన్ మాత్రమే అనమాట. పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 తర్వాత ఫుల్ ఒక మూవీ టైప్ వచ్చేస్తుంది అనమాట ఈ వెబ్ సిరీస్. ఫ్రెండ్స్ ఈ వెబ్ సిరీస్ ముఖ్యంగా ఏ పార్టీని కానీ ఏ వ్యక్తిని కానీ ఎవరిని కానీ గ్లైమ్ చేసి తీసినదైతే కాదు. పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవైతే కాదు. ఇది జస్ట్ ఫర్ ఫన్ పర్పస్ తీయడం అయితే జరిగిందనమాట. ఇంకా మంచి మంచి ఫన్ పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5లో ఇంకా అద్భుతంగా ఉంటుంది. అందకుండా షేర్ చేసి అందరికీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అదేవిధంగా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్కి వెంటనే మీకు నోటిఫికేషన్ అన్నటువంటిది వస్తూ ఉంటుంది. మీ వీరా పార్ట్ 2లో మరీ కలుద్దాం.